హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే బేబీకి ఏ పొజిషన్లో మిల్క్ అనేది పడితే చాలా మంచిది. సో ఏ పొజిషన్లో ఇవ్వాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోకి వెళ్ళిపోయే ముందుకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోకి బేబీస్కి ముఖ్యంగా కూర్చుండి పాలు ఇవ్వాలి. సో ఎప్పుడు కూడా పడుకొని పాలు ఇవ్వద్దు. తల్లిగా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పడుకొని పాలు ఇవ్వడం వల్ల చాలా ప్రమాదాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాలలో బేబీకి పొలమారడం జరుగుతూ ఉంటుంది. సో అట్లా జరగడం వల్ల అవి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ అయితే అవుతుంది. సో చాలా కేరింగ్గా ఉండాలి. సో మీకు సిజేరియన్ డెలివరీ అయినా కూడా కొన్ని పద్ధతుల ద్వారా కూడా మీరు మిల్క్ ఇచ్చుకోవచ్చు. కానీ పడుకొని మాత్రం ఇవ్వకపోవడమే బెటర్. నైట్ టైం అయినా పర్వాలేదు, కొంచెం మీకు ఓపిక అనేది తెచ్చుకొనైనా మీరు బేబీకి కూర్చుండే పాలు ఇవ్వండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే కొన్ని పద్ధతుల ద్వారా కూడా మనం బేబీకి ఫీడ్ చేయొచ్చు. అది ఎలా అనేది, ఏ పద్ధతులు అనేది నేను ఇమేజ్ రూపంలో నేను మీకు తెలియజేస్తాను. కూర్చుండి బేబీకి తలకి అండ్ వీపుకి మీ హ్యాండ్ని సపోర్ట్ చేస్తూ బేబీకి ఫీడ్ చేయండి. అలాగే నెక్స్ట్ పద్ధతి ఏంటంటే క్రాస్ క్రెడిల్ హోల్డ్. నేను ఇమేజ్లో చెప్పినట్టు కూర్చుండి మీరు అలా ఫీడ్ చేయొచ్చు. లేకపోతే ఫుట్బాల్ హోల్డ్ అన్నమాట. సో ఇది సి సెక్షన్ డెలివరీ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇలా కూడా మీరు ఫీడ్ చేయొచ్చు. అండ్ సైడ్ లేయింగ్ పొజిషన్ అన్నమాట, ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ లేట్ బ్యాక్ పొజిషన్, అలాగే నిటారుగా మీ ఒడిలో కూర్చోబెట్టుకొని కూడా మీరు పాలు ఇవ్వచ్చు అన్నమాట. పొజిషన్స్ అనేవి చూసుకొని మీరు ఫీడ్ చేయండి, అంతేకాని పడుకొని మాత్రం ఫీడ్ చేయొద్దు. నేను మరీ చెప్తున్నాను, పడుకొని ఫీడ్ అస్సలు చేయకూడదు. కూర్చుండి చేయండి. అలాగే నేను చెప్పిన పొజిషన్స్ని మార్చుకుంటూ చేయండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.